లక్నవరం రామప్ప వెళ్తున్నాం. ఈరోజు డేట్ 7th October 2021. ఈరోజు రామప్ప అండ్ లక్నవరంకి వెళ్తున్నాము. ఎవరు? మా ఫ్రెండ్స్ కూడా వచ్చిండ్రు. నా ఫ్రెండ్స్ ఇద్దరు. ఓకే, ఇద్దరు ఫ్రెండ్స్. నా ఇంటి పక్క ఉంటారు సిద్ధు. ఒక వీడియోలో చూపించినాం కదా. ఇంకా మున్న. సో జర్నీ స్టార్ట్ చేద్దామా? మా ఇద్దరిని కూడా కవర్ చేస్తారా? ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. ఓకే. రోడ్ మీద ఉన్నాము. హైవే మీద. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ములుగు దగ్గరికి వచ్చేసాము. ములుగు వచ్చే ముందు మల్లంపల్లి ఏరియాలో ఒక చిన్న టెంపుల్ ఉంటుంది. జనరల్గా మేడారం జాతరకు వెళ్ళేటప్పుడు ఇక్కడ దర్శించుకుని వెళ్తారనమాట. మనం ఆల్మోస్ట్ ఆడికి వచ్చాము. సో ఇప్పుడు మనతో పాటు ఆదర్శ్ రెడ్డి, ఆకాంక్ష రెడ్డి, సునిశ్చిత్ రెడ్డి, సుశాంత్ రెడ్డి అండ్ సోమేశ్వర్, అలాంగ్ విత్ మీ రిబేకా. మనం ఇంకో 2 minutesలో ఈ టెంపుల్ని మనం రీచ్ అవ్వబోతున్నాము. మనం ఒకసారి ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ నుండి పస్రా వచ్చేసి 28 kilometers, మేడారం వచ్చేసి 47 kilometers అండ్ భూపాలపట్నం వచ్చేసి 145 kilometers ఉంది. మనం ఎక్కడైతే ఆ చెట్లు ఉన్నాయో అక్కడే ఈ టెంపుల్ ఉంటుంది. ఇది గట్టమ్మ దేవాలయం అంటారు. మనం ఈ గట్టమ్మ దేవాలయం దర్శించుకొని ముందుకెళ్దాం. ఆకాంక్ష, వెరీ గుడ్. ఇక్కడ ఉండండి, లైటింగ్ లేదు ఇక్కడ. నీటి నుండి వస్తాను. లుక్ దిస్ సైడ్. ఇది ఏం ట్రీ బిడ్డ? బనియన్ ట్రీయా? అది చదవండి, ఏముంది అక్కడ? సారాలమ్మ గద్దె. మనం ముందుకెళ్తే మేడారం జాతరలో
నేను వస్తున్నాను, ఉండండి. శామ్, నేను 10 రూపీస్. మమ్మల్ని కుట్టియరా? మమ్మల్ని కుట్టియవా? సో స్టాప్ చేయాలి. ఇప్పుడు మేము రామప్ప దగ్గరికి వచ్చేసాము. రామప్ప విలేజ్లోకి ఎంటర్ అయిపోయాము. జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి అతను ఎంట్రీలో ఒక 50 రూపీస్ అది తీసుకుంటాడు అనమాట మనకి వెహికల్కి. తీసుకున్నాక ఇప్పుడు మనం ఏమనుకున్నాము, ఫస్ట్ చెరువు కట్టకెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ చేసేద్దాము. ఓకే, కాదు రామపల్లికి అది అక్కడికి వెళ్ళేసి ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి కిందికి వచ్చేసి శివాలయంలో దర్శనం చేసుకొని లక్నవరం వెళ్దాం. ఓకేనా? ఓకే. మధ్యలో ఒక చిన్న జోకి ఎప్పుడు మీద బైక్ ఇక్కడ ఇచ్చిన గ్రామ పంచాయతీ అని చెప్పి ఇచ్చాడు. బైక్ 10 రూపీస్, ఆటో 20, కారు 50 అండ్ బస్ అయితే 100 రూపీస్ అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ ఎంట్రీలో ఉంటుంది. ఇక్కడ మనము అక్కడ మధ్యలో కూర్చోన్నాడు రోడ్ మధ్యలో, అతనికి ఎంట్రీ ఫీజు ఇచ్చేసి పార్కింగ్ ఫీజు మనం వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ ఒక 50 రూపీస్ పే చేసి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది పట్టుకోండి బిడ్డ. ఇక్కడనే 50 రూపీస్ తీసుకుంటారు బండిది టికెట్. 100 ఉందా? 100 ఉందా? లోపలికి పోవడానికి టికెట్ ఈడ పార్కింగ్ ఫీ అన్నమాట. ఈడ మనము ఇచ్చేస్తే పార్కింగ్ ఫ్రీ ఎక్కడైనా చేస్తాము. ఇలాగపోతే మనం బయట సో ఇది ఇక్కడ ఎన్విరాన్మెంట్. As I said earlier, I used to work in this area 22 years back, in the year 99 and 2000. సో మనం ఇప్పుడు మార్నింగ్ టైం ఎంత అవుతుంది? టైం 9 అయిందా? 9:32 అయింది. మనం ఎప్పుడు 7:20కి బయలుదేరాం వరంగల్లో. జనరల్గా ఇది పార్కింగ్ ప్లేస్ అనమాట. సో మనం 2 ఎర్లీగా వచ్చాం కాబట్టి ఇంకెవరు రాలేదు ఇక్కడ.
సో ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ షాప్స్ ఉంటాయి, మనకి ఏమైనా బేసిక్ థింగ్స్ వస్తే మనం చేసుకోవచ్చు. ఆ ఎదురుగా కనబడుతుంది వచ్చేసి రామప్ప టెంపుల్ అనమాట. సో మనం ఫస్ట్ అయితే వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి రామప్ప లేక్ కాడికి వెళ్దాం. ఫస్ట్ వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి లెట్స్ జాయిన్ బ్యాక్ అట్ దిస్ ప్లేస్. చిన్న టెంపుల్. సో అవన్నీ మనం డీటెయిల్గా చూద్దాం వచ్చేటప్పుడు. రోడ్ కొంచెం డ్యామేజెస్ ఉన్నాయి ఇక్కడ. యూట్యూబ్లో అంటే మేము లాస్ట్ టైం పెట్టింది వీడియో. సో అక్కడ కనబడుతున్నది వచ్చేసి కాటేజెస్. అది ఓల్డ్ కాటేజ్. అక్కడ కనపడుతున్న పెంక్ బిల్డింగ్ వచ్చి ఓల్డ్ కాటేజ్. సో ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ హరిత కాకతీయ తెలంగాణ టూరిజం వాళ్ళు కట్టినటువంటి న్యూ కాటేజెస్ కూడా ఉన్నాయి. కోతులు ఇక్కడ కూడా ఉంటాయి. కొంచెం హిల్లీగా ఉంటుంది ఇక్కడ ఎక్కడం. అంతే అంట. ఇక హరిత కాకతీయ హరిత రెస్టారెంట్ ఉంది ఇక్కడ. సో అక్కడ వెళ్తే మనకి హరిత రెస్టారెంట్ ఉంటుంది. సో ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. ఇంకా బోట్స్ లేవేంటి? సో లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఇక్కడ బోటింగ్ చేసాము, నేను, ఆదర్శ అండ్ ఆకాంక్ష. అది స్పీడ్ బోట్ అదే కదా. ఇంకో బోట్ ఏది? అవతల ఉంది ఇంకో బోట్. సో ఇంకా టైం స్టార్ట్ అవ్వనట్టుంది ఇక్కడ. సో ఇది రామప్ప లేక్. సో మన ఆ ఎడ్జ్కి వెళ్ళేసి వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అవర్ బ్రేక్ఫాస్ట్. కొంచెం ముందుకు వెళ్ళాక మనం రామప్ప వ్యూ లేక్ వ్యూ చూద్దాం. చెరువు పక్క నుండి వెళ్తున్నాం మనం. చెరువు కట్ట అని చెప్పవచ్చు. రామప్ప గుడి పేద ఉందో అది యాక్చువల్గా కింద ఉంటుంది, మనము వైపు అనమాట. వీలుంటే అక్కడ వ్యూ చూద్దాము. సో when we came long back when I was in school, ఇక్కడ క్లోజ్ చేయండి, కోతులు ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జయశంకర్ భూపాల్ తాడ్వాయి హట్సన్ ఉంది. 46 కిలోమీటర్స్ ఇక్కడ నుండి. సో దిస్ వాజ్ ది ఓల్డెస్ట్ బిల్డింగ్. ఇదే రామప్ప. ఇక్కడ ఏం మెన్షన్ చేశారో చూడండి. ఈ సరస్సు లోతైనది, ప్రమాదకరమైనది, మొసళ్ళు ఉన్నవి.
నీటిలో దిగడం, స్నానాలు చేయడం నిషేధించడం అయింది. ఓకే, సో గ్లాసెస్ అన్ని పెట్టేసి కమ్ డౌన్ మై కిడ్స్. కొంచెం ఎన్విరాన్మెంట్ చూసాక వెహికల్లోనే మనము బ్రేక్ఫాస్ట్ చేద్దామా కిందికి దిగి చేద్దామా అని చూద్దాము. హనుమాన్ విగ్రహం ఉంది ఇక్కడ. ఆకులు. మీ ఫ్రెండ్స్ లేరేంటి మంకీస్? లాస్ట్ టైం మనం రాగానే ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ కూడా బోట్స్ ఉంటాయి. సో ఎట్ లాస్ట్ సిద్ధు టైం ఎంత అవుతుంది? 9:38. 7:20, 8:20, 9:20 అంటే ఆల్మోస్ట్ మన 2 hours పట్టింది. ఒక 10 minutes మన ములుగు అండ్ తల్లి 6కి వస్తే 8కి చేరుతాం, 7కి వస్తే 9కి చేరుతాం. ఓకే, డక్స్ ఉన్నాయి ఎక్కడ? హిందీ లోపలికి కాదు, మంకీ పెద్ద మంకీ ఎవరు? వీడు చిన్న మంకీ, నీకన్నా చిన్న మంకీ వీడు. ఇక అందరికన్నా పెద్ద మంకీ ఎవరు? నేను చెరువు చాలా పెద్దగా ఉంది కదా. లేదు, కొంచెం దూరం తీసుకెళ్తాను, అంత దూరం తీసుకెళ్తాను. 6 minutes లో మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాను. డక్స్ డక్స్ ముసళ్ళు ఉన్నాయట కదా, లోపల ఉంటాయి. వస్తే ఇటు కొసకు కూడా వస్తాయి కదా. మీరు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ చేసేస్తే ఒక్కసారి అది కూడా చూసి వచ్చేద్దామా. అక్కడ చిన్న టెంపుల్ లాగా ఉంది. అవును, బర్డ్ అనుకున్నా ఏదో ఆ నీళ్ళు చూసి. ఓకే, మేము స్కూల్ నుండి వచ్చామన్నమాట. 25-30 years. అవును, ఇగో ఇది కూడా విగ్రహాలన్నింటినీ కూల్ చేస్తారు. సో ఎవరికైనా హెల్ప్ అవుతున్న ఉద్దేశంతో ఇస్తున్నాను. వెంకటాపూర్ పోలీస్ నెంబర్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ యూ కెన్ యూజ్ దిస్ నెంబర్. ఇదేంటి ఎలిఫెంట్ విగ్రహం పడిపోయేది. మేము యాక్చువల్గా ఈ స్టెప్స్ నుండి కిందికి వెళ్ళేసి పిల్లలం అప్పుడు బోటింగ్ గీటింగ్ లేకుండే. ఇప్పుడు ఉంది, మేము చిన్నప్పుడు లేకుండే, 30 years బ్యాక్ లేకుండే. సో అప్పుడు వచ్చామన్నమాట. ఇటు రండి. సో ఇది శిథిలావస్థలో ఉంది అని ఉంది. సేఫ్ కాదు, కూల్. అది ఆల్రెడీ మెన్షన్ చేశారు, కాషన్ ఇచ్చినప్పుడు మనం కేర్ఫుల్గా ఉండాలి. ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేశారు కదా. సో మన రెస్పాన్సిబిలిటీ అన్నమాట. నంది విగ్రహము ఉంటుంది, లోపల ఉంటుంది. టెంపుల్ లో కూడా ఉంది. సో బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేస్తే బెస్ట్గా.
చెట్ల కింద బాగుంటుంది చల్లగా. చెట్ల కింద కూర్చోండి బిడ్డ. నువ్వు అక్కడ కూర్చోకో, మీ కాడ కూర్చుంటా చెట్ల కింద. అందరూ ఒక్కడ కూర్చోండి బిడ్డ. ఎక్కడ ఇక్కడ కూల్గా ఉంది కదా కొడుక. కూల్గా ఉంటుంది. రామప్ప టెంపుల్ ఎప్పుడు కట్టారు ఆకాంక్ష అండ్ ఆదర్శ్? 1213. ఓకే. చేశాక కొంచెం కిందికి వెళ్ళేసి కాస్త ఫోటోగ్రాఫ్స్ తీసుకొని వెళ్ళిపోదాం మనం ఇక. చేసుకోవాలి. వాటర్ ఉన్నాయి కదా క్యాన్స్, అది యూజ్ చేసుకోండి. సో మనం మార్నింగ్ 6 o'clock బయలుదేరదాం అనుకున్నాము. ఈరోజు మీరు 4 o'clock లేసారు. లేచి 3 o'clock. ఓకే. 4కి నన్ను లేపింది. సో 5:30కి అట్లా 5:45కి లేసి వచ్చాడు సిద్ధు. సో మనం వెళ్ళేసి మార్నింగ్ ఫ్యూయల్ నింపించుకున్నాము, నైట్రోజన్ టైర్స్ నింపించేసాము. 6కి అనుకున్నాక మొత్తం రెడీ అవ్వడానికి మనకు ఆల్మోస్ట్ 7 అయింది. సో 7:20కి మనము సిటీకి బయటకు వచ్చేసాము కదా. అక్కడ నుండి మనము అంటే యాక్చువల్ బ్రేక్ఫాస్ట్ ఇంటికాడ చేద్దాం అనుకున్నాము, బట్ ఫర్ సమ్ రీజన్ బనానాస్ ఫ్రూట్స్ నేను యాపిల్స్ అవి తీసుకున్నాం కాబట్టి మనం బనానాస్తో ఇక్కడ వరకు వచ్చేసాము. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేశాక కిందికి వెళ్ళేసి టెంపుల్లో దర్శనం చేసుకునేసి మనం యాక్చువల్ 2 early వచ్చినట్టున్నాం, ఇంకెవరు రాలేదు బయట నుండి. సో ఎనీహౌ మనం ఇప్పుడు టెంపుల్ ఓపెన్ అయి ఉంటుంది కానీ జనాలు తక్కువ మంది వచ్చి ఉంటారు. సో మనం ఇది కంప్లీట్ చేసేసి నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutesలో మనం ఇక్కడ నుండి లక్నవరం బయలుదేరదాము, అక్కడ టైం స్పేర్ చేద్దాం. సో బ్రేక్ఫాస్ట్ చేసాక కలుద్దామా మళ్ళీ. బ్రేక్ఫాస్ట్ ఏంటి మీ బ్రేక్ఫాస్ట్లో? ఉప్మా అండ్ బ్రెడ్ కూడా తెచ్చుకున్నారు. ఒక షార్టేజ్ ఉప్మా సఫిషియెంట్గా ఉంది మనకి యాక్చువల్గా. ఓకే. సో మీకు తక్కువ పడితే బ్రెడ్ తినేద్దాము. స్నాక్స్ చాలా ఉన్నాయి కదా. నీ ఫేవరెట్ ఆనియన్ రింగ్స్. నేను కూడా తింటున్నాను. పెట్టుకుంటాను. మిక్స్డ్ రైస్ తీసుకున్నాం కదా ఇప్పుడు మనం. టమాటా తీసుకుంటాం. చూడండి ఇట్లా కాదు, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మనం
హెల్ప్ దీన్ని పెద్ద నెట్ రండి ఇక్కడ ఉండి ఎక్కుతారు బిడ్డ. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఫిషింగ్ రాడ్స్ తీసుకొద్దాంలేండి. ఓకేనా? ఒక టైం స్పేర్ చేస్తే 1 నైట్. చిన్నయా పెద్దవా? అది వేరే వాళ్ళది కదా. ఆడేరా ఫస్ట్ ఏడా ఆడేరా ఆడంటారా పదండి టెంపుల్లోకి వెళ్దామా? టెంపుల్లోకి వెళ్తాం. రామప్ప టెంపుల్కి రీచ్ అయ్యాం మనం. ఆకాంక్ష నా దగ్గర ఉండి బిడ్డ. అలా చెప్పులు తీయాలి. లేకపోతే లోపల తీద్దాంలే ఆ టెంపుల్లోకి వెళ్ళే ముందు. ఇది పొద్దున కదా, అందుకే ఎక్కువ మంది రాలేదు. శామ్ లోపల ఇప్పుదాం, టెంపుల్ లోపల పోయే ముందు. రైట్. Thickness of wall. It's too hot. మీరు కూడా వెళ్తారా? ఇది చూసి వచ్చేద్దాం. ఇది చూసేస్తే ఇది చూసాను లాస్ట్ టైం లాగా వెళ్దాం బిడ్డ. రండి ఫస్ట్ అది శిలాశాసనం ఆడికి పదండి బిడ్డ. ఇసుక వేడిగా ఉంది కదా. ఇక్కడ కూర్చుంటావా? మంచిగా నీడ ఈ ముసుగు వీరుడు ఎవరు?
ఇది లాస్ట్ టైం కూడా మనం చదువుదాం అనుకున్నాం, అలా కొన్ని పదాలు మాత్రం నాకు అర్థమవుతున్నాయి. కొన్ని అది వేరే భాష, అది దేవనాగరి. కన్నడ, తెలుగు. అది స్వరంగం అన్నాం లాస్ట్ టైం మనం చూడలేదు కదా, చూద్దాం ఒకసారి రండి. ఇది అయ్యే ఉండవచ్చు, ఐఎమ్ నాట్ షూర్. ఇది వరంగల్ కోట అండ్ వరంగల్ ఫోర్ట్ ఉంది కదా, వరంగల్ ఫోర్ట్ అండ్ అది ఉంది కదా 1000 పిల్లర్ టెంపుల్, అటు వెళ్ళే దారి అని చెప్పి అంటారు. ఇది అయి ఉండవచ్చు, అంటే మొత్తం మూత ఉంది కానీ ఇటు నుండి ఉండవచ్చు అనుకుంటున్నాను. వరంగల్ ఫోర్ట్ ఉంది కదా వరంగల్లో, అక్కడికి ఉన్న మన 1000 పిల్లర్ టెంపుల్ ఉంది హన్మకొండలో, అక్కడికి కింది నుండి ఇది అనుకుంటాను సొరంగం. మమ్మల్ని పోయిందా? టాప్ చేసి స్టార్ట్ చేసాను. పద పద కింద ఇప్పేయండి చెప్పుల్ని. వచ్చేయండి. మిమ్మల్ని అనలేదు బిడ్డ, మీరు షాడోలో ఉండండి. Most of the statues has been damaged by the Muslim rulers. Well, no good. Tail, horns, ears, and even his mouth has been damaged. Nose and mouth, right? Shivalinga inside. Even this leg has been broken. రామప్ప టెంపుల్లో ముఖ్యమైన టెంపుల్ ఇప్పుడు ఆ పక్కన ఉందన్నమాట, దాంట్లోకి మనం వెళ్ళబోతున్నాము. పద బిడ్డ.
कठिन है लाल कलर। ఆకాంక్ష హర్షణ టికెట్ తీసుకో. ఎంత? 30 అనుకుంటాను. ఒక 100 నోట్ తీసుకో బిడ్డ. 100 or 50. ఇగో టేక్ దిస్. పదండి చేయించుకొని వెళ్దాం త్వరగా. నేను వస్తున్నాను. పూజ చేసుకొని వచ్చేసాం, అంటే అర్చన చేసుకొని వచ్చేసాం. వెరీ గుడ్. బయటికి వెళ్ళి పెద్ద నంది దగ్గరికి వెళ్దాం. పదండి. ఇది మార్జికుంటాయి తీసుకుంటా. ఇంకెన్ని టెంపుల్స్ ఉన్నాయి అంటే అక్కడ ఒకటి అటువైపు ఒకటి ఉంటుంది. పదండి. ఇంకా 5-6 మెట్లుండవు. మెట్లు ఎక్కడం ఇబ్బంది అవుతుందా సోమేశ్వర్?
వెళ్తావా? సిద్ధు కంటిన్యూ చేయాలి. చూసుకోలే చూడు బల్లి డాడీ మీకు బల్లి స్కెలిటన్ చూపించాలా? రండి. బల్లి స్కెలిటన్ జరుగు ఇంకా ముక్కు పెట్టి జరుగుతావా? స్టాప్ చేయాలి. రండి చూడండి బల్లి స్కెలిటన్ డైనోసార్ బల్లి వద్దు, వీడియోలు వద్దు. పదండి, అక్కడ శివలింగం ఉంది, ఆడికి వెళ్ళేసి లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు చాలా రష్ ఉండే కదా ఇక్కడ. ఇట్స్ టూ ఎర్లీగా వచ్చాం కదా. ఈవినింగ్ కాదు, లంచ్ టైం వరకు ఇక్కడ, లంచ్ కంటే ముందే ఉన్నాం. అరౌండ్ 12 o'clock 1 o'clock వరకు ఉన్నాం ఇక్కడ. వెళ్ళండి. సింధు కొంచెం వెనుక్కుండవా? ఆకాంక్ష నువ్వు ముందుకుండు బిడ్డ, అలా అయినా పర్లే. ఇది ఫోటో కింద బయట. ఆకాంక్ష జాయిన్ ఫోటోది వీడియోతోటే ఫోటోది. ఆంటీ సార్ కొంచెం ముంగర జరుగు, ఇంకా జరుగు. నీ ఎలిఫెంట్ ఆకాంక్ష. అవును తల్లి, అటు పక్కన పడేసారు. ఉండండి, వెళ్ళండి. టచ్ చేయకండి బిడ్డ. లుక్ దిస్ సైడ్.
వీడియో ఉంటే వీడియో ఎందుకంటే ఇప్పుడు మనం చాలా చేసి మస్తు వీడియో మినిమం దీని ముందు ఫోటో దిగుతారా? ఇక్కడ ఉండండి, ముందుకు రండి, ఇటు రండి. మీరు అంత లాంగ్ వెళ్తే మీరు కనబడరు. వెదర్ సడన్గా కూల్ అయిపోయాది కదా. ఏమైంది బేట? ఎవరిది? Hi, we have just reached Laknavaram from Ramappa. ఇక్కడ మనం చూడొచ్చు లక్నవరం పర్యాటక ఉద్యానవనం అని చెప్పి మనకి స్టార్టింగ్లో ఉంది. ఇంకా మనము లక్నవరం లేక్ కాడికి వెళ్ళలేదు. వీఆర్ ఆన్ ది వే. ఇఫ్ యూ కెన్ సీ, in 100 meters turn left. ఉద్యానవనం ఉంది ఇక్కడ. మన టైం పర్మిట్ అవుతే మన రిటర్న్ చూద్దాము. రిటర్న్ చూద్దాం బిడ్డ. ఇక్కడ మనం చూడవచ్చు ఆకాంక్ష మన చెరువు కాడికి వెళ్ళేసి రిటర్న్ టైం ఉంటే ఇక్కడికి వచ్చి చూసిపోదాం. ఓకేనా? లక్నవరం ఇప్పుడే ఆ ఉద్యానవనాన్ని దాటాం మనము. రిటర్న్ టైం పర్మిట్ చేస్తే చూద్దాం అనుకున్నాము. ఇటు గుట్టలు ఇవన్నీ చూడవచ్చు మనం. అండ్ ది వే టువర్డ్స్ లక్నవరం లేక్. రోడ్ చూడండి బిడ్డ.
I think we have almost all reached. Ago lake. లక్నవరం లేక్ రీచ్ అయ్యాం పిల్లలు. In 200 meters, slight right. బోట్ కాదు, ప్లాట్ఫామ్ బోట్. Take the next right. లంచ్ చేసి వెళ్దామా పిల్లలు? మీ ఆకలి పరిస్థితి ఏంటిది? ఒకవేళ లంచ్ ఇక్కడే చేస్తే మనం లగేజ్ తగ్గించుకోవచ్చు అనమాట. అక్కడ ఎంట్రన్స్ లో అతను చెప్పాడు అక్కడ అనేసి, బట్ ఇక్కడ చెప్తుండ్రు. In 200 meters, you will arrive at your destination. సో ఎట్ లాస్ట్ వీ హ్యావ్ రీచ్ లక్నవరం. అది నేను పెడతానులే బిడ్డ, ఆకులు ఆకాంక్ష నేను పెడతానులే. స్నాక్ టైమా. సో మనం పార్కింగ్ స్పేస్కి వచ్చాము. సో ఇక్కడ ఇది బోట్కి సంబంధించిన ప్లాట్ఫామ్. ఎక్కడైతే మనం నిల్చొని బోట్లోకి స్టెప్పింగ్ చేస్తాము ఆ లొకేషన్. అక్కడ మనం సస్పెన్షన్ బ్రిడ్జ్ చూస్తున్నాము. సో ఇప్పుడు మనం కొంచెం బ్యాక్ వెళ్ళేసి ఒకసారి ముందుకు రండి బిడ్డ. నాకు ఒక గ్లాసు స్ప్రైట్ తీసుకుంటారా? ఆకాంక్ష నాకు స్ప్రైట్ తీసుకొని రావా? నాకు దాహం అవుతుంది బిడ్డ, తాగేసి వెళ్దాం. సో ఇది యాక్చువల్గా బోట్ కాదు, బట్ ప్లాట్ఫామ్. ఇది దాంట్లో ఉంటుంది సరస్సులో. దీని మీద నిల్చొని ఆ బోట్స్ ఏవైతే వస్తాయో వాటిని క్లైంబ్ చేయవచ్చు. స్నాక్స్, లంచ్ అవన్నీ తీసుకుని వెళ్దాం. లంచ్ తర్వాత అది సేఫ్గా ఉందో చెక్ చేసి చూద్దాం. సస్పెన్షన్ బ్రిడ్జ్ అక్కడ ఉంది. అటు ముందు ఆయన చెప్పిన కాడే, అతను చెప్పిన కాడే ఉంది. క్రొకడైల్, క్రొకడైలేనా అది? నిజమా? క్రొకడైల్ కాదనుకుంటా. అది అది కానీ తల అలానే ఉంది కదా. అది ఎంట్రీ అసలు కాదు, ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఎంట్రీ. మన ఎక్కడైతే వెహికల్ అతను చెప్పాడో ఇలా వెళ్ళేసి మళ్ళీ అటు నుంచి వెళ్ళాలా? నో బోటింగ్. అటు ఏముందో వెళ్దాం, అన్నీ వెళ్దాం. ఇది కొత్త బ్రిడ్జ్, అది పాత బ్రిడ్జ్. మొత్తం ఎన్ని? ఇది ఒక సస్పెన్షన్ బ్రిడ్జ్, అక్కడ నుండి అది ఒక సస్పెన్షన్ బ్రిడ్జ్.
5 ఉన్నాయి మొత్తం. సో మనం అటు వెళ్తే కానీ మనకి మోర్ డీటెయిల్స్ తెలియదు. ఇంకా 5 వచ్చాయి. ఆగండి. వేయండి. దాంట్లో పడ్డది కరెక్ట్. నంది కరెక్ట్ క్రొకడైల్. చిన్నది తీసుకోవాలండి, చిన్నది తీసుకోవాలి. ఇంత పెద్దది తీసుకోండి. ఇదొకటి తీసుకోండి. ఇంత దూరం పెట్టండి. మొన్న ఎవరిని? నన్ను అందరిని తీసేదని తీరా. ఓకే వెళ్దాంపా. మొత్తం స్నాక్స్ అవసరం లేదు, కొన్ని తీసుకెళ్దాం. అన్ని చూసుకోపో గ్లాస్ ఇచ్చింటే. అది డాలి అది సాయి పడ్డది. డోర్స్ ఓపెన్ చేయడానికి పైన ఉంది. డోర్స్ ఓపెన్ చేయకండి, పైనే ఉంది వెయిటింగ్. చూడు డాలి అండి. సౌండ్ అమ్మో అమ్మో అమ్మో. ఓహో మా బండి ఆకాంక్ష శ్రీ ఫ్రమ్ విండో. డోర్స్ డోంట్ ఓపెన్. పైన కూడా ఒకటి ఉంది. ఇక్కడనే ఉన్నది వెయిటింగ్. చూస్తాను. బాణాస్ తింటున్నాయి చిన్న మంకి. చూడు ఎట్లా చూస్తాను. వెయిటింగ్ ఇంకా ఉరకమాకండి వాటిని ప్రొవోక్ చేసినట్టు అవుద్ది. వాటిని ప్రొవోక్ చేసినట్టు అవుద్ది. అదేమి అట్లా పెట్టింది. అది ఎందుకు అట్లా అవుతుంది? నన్ను వాడతాం చెట్టు గిట్టు చేస్తాం. ఇక్కడికి ఎక్కింది ఇట్లా ఎక్కి ఇక్కడ సార్. అదే కదా మంకి, ఆ మంకీయే కదా. ఆ మంకీని వచ్చి ఇట్లా ఎత్తాను. అరే పాపం నీకు చేయలేదు. అదే దానికి ఒకటి ఇవ్వాలి. ఇస్తాం ఆ వేరు ఒక నీకే మనకి ఎలాగో స్నాక్స్ ఉన్నాయి కదా, బాణాస్ మొత్తం వీటికి ఇచ్చేద్దాం. ఆఫ్ చేసేసి చాలా ఉన్నాయి మంకీస్ ఇక్కడ. ఫస్ట్ సూట్ కేస్ ప్యాక్ చేసిన తర్వాత తీయండి బాణాస్ని. ఇప్పుడే తీస్తే అవి అటాక్ చేస్తాయి. ఏమంటారు, అంతేనా? ఎన్ని ఉన్నాయి? ఆఫ్ చేసేయండి. నైఫ్ ఉంది, నైఫ్ పెట్టి కట్ చేసేయండి. అందులో పెట్టండి, మీరు బయటకు వచ్చాక ఇద్దరు. ఇదిగో మేక్ 3 పీసెస్. అంటే సరిపో బాగున్నాయి కోతులు, మస్తు కోతులు ఉన్నాయి. హీరో వచ్చింది, అది పోయింది. మీరు కూడా వస్తారా బయటికి? బయటకు వస్తారా? వాటిని ప్రొవోక్ చేయవద్దు, కూల్గా ఫీడ్ చేయాలి. అక్కడ ఉంది దానికి పెట్టాలి. పెడదాం, అన్నిటికీ పెడదాం. సిద్ధు
కెమెరా పట్టు. గ్లాస్ నుంచి సందులకన్నా ఒక్కొక్కరు తీసుకోవాలి. వాళ్ళు కూడా బయటకు వస్తారట కదా. 1 2 3 4 5 6 7 8 ఇంకెన్ని ఉన్నాయి? ఈ ఒక భాగాన్ని కట్ చేసి ముందేమని ఉంటే వాటికి ఇచ్చేద్దాం. మళ్ళీ మీరు కూడా బయటికి రండి. ఏమి మనిషి 2 పీసెస్ పట్టుకోండి, కానీ వాటి దగ్గరికి మాత్రం వెళ్ళమాకండి. ఇక్కడ ఒకటి వచ్చింది ఇప్పుడే. చాలు, మనకి ఇష్టపడి ఆవు ఇస్తావు ఇస్తాను ఇస్తాను ఉరికొస్తాను రా సొర్ర వాళ్ళకి. నేను వేయాలి అన్నిటికీ. మరి డోర్ తీసి కూడా కాదు, మొత్తం అటాక్ చేస్తాయి. పిన్కి నాకు రండి. దీనికోటి ఫస్ట్ దగ్గర వేస్తే మన మీదకి వచ్చేస్తాయి అవి. అర్థమవుతుందా? నాకు భయం దొంగ ఉన్నది. మీరేం మెల్లగైంది పాపం. దీనికి పీస్ దీనికి మీరు జాగ్రత్త. ఇక్కడ ఇక్కడ కూడా వచ్చింది. తింటుంది. ఒకటి ఒకటి నేను వేస్తా. దీనికి ఈ పెద్ద కోతి డేంజర్గా ఉంది, జాగ్రత్త. చూడండి, సడన్గా ఉరికొచ్చేస్తాయి. శామ్ బేట వెనక నుండి వస్తాయి. అగో, చేతులు ఉంచొద్దు, చేతులు ఉంచొద్దు, అలా ఇచ్చేసేయండి అంతే. అర్థమైందా బిడ్డ? మీరు పట్టుకునేసరికి ఏం చేస్తాయి అవి? లాక్కుందామని వచ్చేస్తాయి అన్నమాట. శామ్ ఎప్పుడైనా కూడా మంకీస్కి ఫీడ్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. ఒక పెద్ద కోత ఏదది, ఇది అన్నిటి మీద అటాక్ చేస్తుంది. మీరు కామ్గా ఉండండి, వాటిని ప్రొవోక్ చేయకండి. మీరు భయపడేది చేస్తే మీదకి వస్తాయి. చిన్నది అక్కడ ఒకటి ఉంది. విండోస్ మాత్రం ఓపెన్ చేయమాకండి. విండోస్ ఓపెన్ చేయ సౌండ్ చేయి సౌండ్ చేయి సౌండ్ చేయి సౌండ్ చేయి సౌండ్ చేయి. అవసరం లేదు బిడ్డ, అవసరం లేదు. చిన్న మనకి పాప మీద భయపడుతుంది. మీరు ఉరకొద్దు, ఒకటి చెప్తున్నాను. దీనికి ఇది తీసుకుందా ఒకటి? వెరీ గుడ్. ఇదే లంగకోతి, ఇది లంగకోతి. ఇది ఎన్ని పీసులు వేసుకో అన్నింటి మీద గురుకుతుంది. ఇప్పుడే పోదాం పైగా లేదు చెప్తే మీద మీద పడుతుంది. ఓపెన్ చేయమాకండి. భయపడుతుందని బాబు. భయపడుతున్నావా? ఎందుకు? మేము బయట ఉన్న వాళ్ళకి మాకు ఏమి అవ్వట్లేదు, నీకు భయం అవుతుందా? దా బరిరా తీయు ఏది టికెట్ తీసుకొని సెంట్రీ మేము వస్తున్నాము సస్పెన్షన్ బ్రిడ్జ్ ఎక్కడానికి. యాక్చువల్గా ఇవే వచ్చేసి మెటల్ స్టేర్స్ తర్వాత కొంచెం మట్టి ఉంది చిన్నగా. సస్పెన్షన్ బ్రిడ్జ్ ఎక్కడానికి కూడా ఇక్కడ వాటర్ ఉన్నాయి. వాటర్లో ఉండి నడుస్తూ మా చిన్నపాటి లగేజ్ని క్యారీ చేస్తూ స్నేకా స్నేక్. స్నేక్ కాదు అది, స్నేక్ కాదయ్యా బాబు.
కట్టె కావచ్చు. కట్టే అది. కట్టె ఏడరా స్నేక్ గా స్నేక్ కాదు, స్నేక్ ఎండిపోవడం ఏంటి, స్టిక్ అది. రాలిగా బ్యాగ్ లెక్క పొజిషన్ ఉన్నది. బ్యాగ్ పుల్ చేసుకుని వచ్చేసి పిల్లలు హెల్ప్ చేయరా. సో ఎట్ లాస్ట్ శామ్, అరే నెక్స్ట్ మంత్ అటు సారీ 14th పెట్టాల్సిన ట్రిప్ 7th రోజున అయిపోయాది. మీరు రెగ్యులర్గా చూస్తూ ఉండేవాళ్ళు కదా ఇది సస్పెన్షన్ బ్రిడ్జ్ గురించి. స్పీడ్ బోట్ వస్తుంది ఇక్కడ. స్పీడ్ బోట్ వెళ్తుంది. కొన్ని స్నాప్స్ కూడా తీసుకుందాం ఇక్కడ, మళ్ళీ మనం ఉండదు కదా. డాడీ వాటర్ ఉంటే లుక్ హియర్ శామ్ అండ్ ఆకాంక్ష, అన్ని కోతి మనం చూసాము. మన వెహికల్ అక్కడ పార్క్ చేసాము. రైట్, ఆ బోట్ వెనకాల మనది ఉంది. బోట్ ఇన్ ప్లాట్ఫామ్ వెనకాల డాడీ మనం కలిసి దిగుదాం. బాల్ ఉంటుందా బిడ్డ? బాల్ అక్కడ ఉన్నాయి, అక్కడ స్పీడ్ బోట్ వస్తుంది. ఉండండి, ఇటు సైడ్ చూడండి. మీరు కూడా వచ్చేయండి. కేబుల్ బ్రిడ్జ్ ఊగుతుందా? నాకు హ్యాంగింగ్ బ్రిడ్జ్ చాలా ఇష్టం. అరే బాబు, పైన హనీ బీచ్ చూసారా? అవును. ఇటు చూడండి, ఒక స్నాప్ తీసుకుని వెళ్దాం. అని మస్తు ఉంటుంది అట్లా. కానీ డైరెక్ట్ లైట్ తోటి మీరు ఇటు ఉండండి. సన్ వల్ల మొత్తం ఫేస్ అని డార్క్ వస్తున్నట్టున్నాయి. మాస్క్ మమ్మల్ని కూడా దూరండి. మీరు కాస్త గుర్తుపెట్టుకోవాలి మేము కూడా ఉన్నామనేసి. నిలువున పెట్టి శామ్ నువ్వు కూడా సరే. వీడియో రన్నింగ్ ఉంది, అలానే ఉంది. రన్నింగ్లోనే ఉంది. మీరు పదండి పిల్లలు. ఆకాంక్ష వదిలేసి వెళ్ళు నువ్వు. వాళ్ళకు కూడా ఇయ్యే. నువ్వు పద ఆకాంక్ష, మూవ్ ఫాస్ట్. మన ట్రాలీ బ్యాగ్ తెచ్చాం కాబట్టి కొంచెం బెటర్ అయింది కదా. మొత్తం ఇట్లా డంబల్స్ లాగా ఇయ్యే. డంబల్స్ లాగా ఇది ఎవరి బ్యాగ్ వాళ్ళకి అప్పచెప్పేవాడిని అప్పుడు. నాకు బాల్ చాలా ఇష్టం. రామప్ప లేక్ కంటే పెద్దగా ఉంది ఇది కదా బిడ్డ. ఇది సస్పెన్షన్ బ్రిడ్జ్. ఆ పోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పిల్లర్స్, దీని నుండి ఆ బ్యాక్లో ఉన్న పిల్లర్ ఈ యొక్క రాడ్ సపోర్ట్ తోటి దిస్ ఇస్ స్టాండింగ్. మా అటువైపు కూడా చూడవచ్చు. అచ్చా, అది సైక్లింగ్ అనుకుంటాను. ఆన్ వాటర్ వీ క్యాన్ ఆ పాయింట్ నుండి
తర్వాత కొన్ని వాటర్ స్పోర్ట్స్ కూడా ఉన్నాయట. లెట్స్ చెక్ వాట్ ఆల్ వీ హ్యావ్ హియర్. అండ్ ఇది తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ నుండి కన్స్ట్రక్ట్ అయినటువంటి రిసార్ట్. హట్స్ కూడా ఉన్నాయని చెప్పి విన్నాను నేను, బట్ అవి డ్యామేజ్ చేయడం వల్ల అన్ని కాంక్రీట్ బిల్డింగ్సే కడుతున్నారని చెప్పి తెలిసేది. బట్ ఎనీ హౌ వీ నీడ్ టు చెక్ దెమ్ అవుట్. చెప్పాలి కదా బిడ్డ, చెప్తాను. ఓకే, ఆకాంక్ష సరే. monkeys give the joy of rides to your kids. ఇప్పుడు కాదండి, అట్లా వచ్చేసి little bit tired by now. ఇది రెస్టారెంట్, ఈ సెకండ్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఆ ఐలాండ్కి వెళ్ళడానికి. ఇక్కడ స్పీడ్ బోట్స్ అండ్ రెగ్యులర్ బోట్స్ ఉన్నాయి. కాసేపు అయ్యాక వీఆర్ గోయింగ్ టు యూజ్ దో సర్వీసెస్. షర్ట్స్ చేంజ్ చేసుకోండి, ఓకే? కాసేపు ఆగండి. ఆ లోపల బయటకు ఎందుకు వచ్చారు మళ్ళీ? కాసేపు కూర్చోండి అందులో. ఫ్లోటింగ్ అట్లా ఏమైనా ఉందా? ఫ్లోట్ అవుతున్నట్టు ఫీలింగ్ ఉంటుంది కదా బిడ్డ. అటెట్ వెళ్తున్నారు. చిన్నది వర్క్ అవ్వట్లేదా? మీరు పదండి. చిన్నది మరిచేట్ల కాదు, చిన్న దానికి ఉండదు. ఆ ట్రాంప్లిన్ ఆ చిన్నదానికి ఉండదు. ఆ చిన్నది ఓన్లీ జంప్ చేయడమే. డాడీ ఇదా ప్రోటీన్ Adults, how many members? Children, how many? మీరు నలుగురు వెళ్ళండి. కొంచెం ఒక అరగంట వెళ్తే ఆ ఐలాండ్కి వెళ్ళి చూద్దాం ఫస్ట్. అటు సైడ్ ఇంకో బ్రిడ్జ్ ఉంది కదా, అటు వెళ్ళి ఇటు వచ్చేసి కొంచెం కూల్ అవుద్ది వెదర్ కూడా. ప్లస్ మనం కూడా ఇప్పుడే తిన్నాం కదా, కొంచెం డైజెస్ట్ అయ్యాక వెళ్దాం. మేము ఇప్పుడే తిన్నాం కదా బిడ్డ, మేము వాక్ చేద్దాం. కాసేపు ఆగండి అంతే. అటు వెళ్ళి వచ్చేసి ఇటు సైడే ఉందాం ఇక.
తెలంగాణ కన్నా మస్తు అనిపిస్తుంది ఇది మీకు తెలుసు కదా ఈ బాక్స్ ఏంటి చెప్పండి ఏం బాక్స్ ఫ్యూయల్ ట్యాంక్ అది మనం లాస్ట్ టైం చూసాం కదా మనం పెట్రోల్ ఉందా డాడీ పోయి వచ్చినాక ఫస్ట్ మనం స్పీడ్ అది పెద్ద బోట్ ఎక్కుదాం. నీకు చెప్పాలా దానికి నెట్ బోట్స్ అవును ఏది రెడీగా ఉంటుంది దాని కూడా ఇదే ఇంజన్ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు దాని మీద పోతాం అందులో మిస్ ఏదైతే ఏది రెడీగా ఉంటుంది. Make a line, children. Okay. పెద్ద మనుషులు చేయలేదు. లైఫ్ జాకెట్ తప్పనిసరి. ఎటు వెళ్దాం మేడం కొంచెం డైజెస్ట్ కానీ ఒక 15-20 మినిట్స్ రెస్ట్ తీసుకుని వెళ్ళిపోదాం. మేడం ఎండ కూడా బాగుంది యాక్చువల్లీ. మీరు షటిల్ కానీ ఏదైనా ఆడదామన్నా కూడా కదా. ఇద్దరు ప్లేయర్స్ ఉంటే సరిపోతారు కదా దానికి. మీరు లైఫ్ జాకెట్స్ కంపల్సరీ వేసుకోవాలి. ఏమి అందులో ఎవరు వేసుకోలేదు ఇప్పుడు దిగిన వాళ్ళలో. అది రావద్దా? నెక్స్ట్ ట్రిప్లో వెళ్దాం బిడ్డ. నెక్స్ట్ ట్రిప్లో వెళ్దాం మనం స్పీడ్ బోట్ అండ్ ఈ బోట్ కూడా. మీరు ఎట్లా అంటే అట్లా. ఎగ్జైటింగ్ ఉంటుంది. వెళ్ళు హన్మకొండ వెళ్ళిపో. ఆ బోట్ ఎక్కేసి ఇంటికి వెళ్ళు. వేవ్స్ వల్ల మనం కూడా బయటికి కూడా ఇంకా పెద్ద పోతుంది. జరు స్టేట్ చెప్పాలి. అలా ఏం కనబడదు. నెట్ ప్రెస్ చేసుకో.
ఎప్పుడు డైల్ మూవ్ అవుతుందా డాన్సింగ్ ఇప్పుడు చేతులు వస్తుంది రైట్ హ్యాండ్ ప్రెస్ చేసి వస్తుంది ప్లస్ 5 నేను పట్టుకో టేక్ ది వీడియో బాబు నెక్స్ట్ గో some sort of relaxing massage. Shall I hold it straightly? డాడీ Hold it straightly. ఎడ్డు కాడ Specs తీయవా? Straight పట్టుకో అన్న మొబైల్. అలానే మరి రెండు గంటలు ఇవ్వదు అటు వెళ్ళొస్తాను వీళ్ళకి చేశాను నేను గ్యాప్ తీసుకుంటాను What do you want? क्या ये मसाज? हाँ? अरे कैसे हिल रहा है? ఆంధ్రప్రదేశ్ చూస్తుంటే ఎస్ఎస్ఎస్ అసలు కూల్ లేకపోతే పండబెట్టి मुँह बेटा सैम मुँह. What do you want? Daddy told no. वो बड़ों के लिए है. बच्चों का मसाज नहीं हो बड़ों का है. Your hand.
ఉందా? చేతులు వస్తుంది, కాళ్ళు దొక్కుతుంది. అప్పుడు వస్తుంది, అప్పుడు తల వస్తుంది, 5,000 లెమన్ నడుతుంది. అది అడిగినాం ఏది మ్యాచ్ స్టార్ట్ చేసిందా అది ఖరాబ్ ఉంటుంది. అది ఒక మంచిగా చేయలేదు అది అప్పట్లో లేకుండే కనుక్కుంది, తీసుకుంది. రోజు అది కనబడుతుందా? లేదు, కుక్ చేస్తుంది. రైట్, ఇంకెంత సేపు? 3 minutes. ఉంటాయి రోజు తక్కువ ఉంటాయి. వస్తాయి. అడిగాను నేను బాగా ఎండే పోతాను. అక్కడ లాస్ట్ 10 seconds ఎందుకు తర్వాత లాస్ట్ 10 minutes 10 seconds.
ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. ప్లస్ చేసి ఉంచాడు 5 minutes తర్వాత నోటీస్ చేశాడు. ప్లస్ చేస్తే రోడ్లో స్టార్ట్ మామూలు పైన కింద రొటేట్ మనకు బాడీని తాకించి పెట్టాడు. కంఫర్టబుల్. నేను ముందు పోతా ఫస్ట్. ఆగండి, వాళ్ళు బయటికి రండి బిడ్డ. లెట్ దెమ్ కమ్ అవుట్. నాకు కూడా ప్లేస్ ఉంచండి సార్. నీట్ కూర్చుంటానులే, మీరు అందరు కవర్ చేయవచ్చు. నాది కూడా వెల్కమ్ టు లక్నవరం. ఏం కాదు బిడ్డ. Sam, Sam, mask. స్లో ఉంది కదా, ఇది స్లో ఉంది కదా, స్పీడ్గా ఉందా?
కూర్చుంది తల్లి. ఈ బోర్డు కూడా దీని చుట్టే తిరుగుద్ది, ఈ చెట్ల చుట్టూ తిరుగుద్ది. తల్లి కదా, నీళ్ళల్లో చెట్లు ఎట్లా పెరిగాయి? తల్లి వాటర్ ఓకే తల్లి, నువ్వేదంటే అది.
ఆకులు లైట్ పడట్లేదు. దగ్గరికి వచ్చేసాము. నెక్స్ట్ ఏంటి? స్పీడ్ బోట్. ఓకే బిడ్డ. ఆకులు శామ్లు ఈ వైట్ అండ్ స్పీడ్ బోట్ యూజ్ చేస్తున్నారా వీళ్ళు? వైట్ అండ్ యూజ్ చేస్తున్నావు. పూతాలు 5 minutes వచ్చేస్తారులే వాళ్ళు. స్పీడ్ బోర్డ్ ఒక్కలే అచ్చా, ఇది వేరే బోట్, సైకిల్ది కదా పెడల్ తోటి. అది వేరే స్పెషల్. అంటే పెద్ద బోట్ వేరే, ఇది వేరే. అది వేరే, ఇది వేరే. పెద్ద బోట్ వేరే, అది వేరే.
అది 100 రూపీస్ అంట కానీ పని చేస్తలేదు. పని చేయట్లేదు. అడిగిన అట్లా అన్నీ అడగాలి, తెలుసుకోవాలి. అడిగిన తొందర ఏం లేదు బిడ్డ, మెల్లగా దిగండి. అది ఉంచండి, జాకెట్ ఉంచండి. మీరు ఇద్దరు ముందు కూర్చోండి. కొద్దిగా టిల్ట్ చేస్తూ ఉండండి, కొద్దిగా టిల్ట్ చేయండి. మరీ స్మూత్గా పోయి స్మూత్గా వస్తే సిద్ధు నువ్వు నేను వెనక కూర్చోబా. చెప్పండి. డాడీ మొన్న ఆకాంక్ష కూర్చో, ఇక్కడ కూర్చో. టికెట్ జేబులో ఉంది, ఇస్తాను. ఇచ్చేస్తాండి. కొద్దిగా టిల్ట్ చేయండి. చూస్తా చూస్తా. డాడీ ఇటు ఎక్కువ చేయండి. సరే, మంచిగా హోల్డ్ చేయి. నేను చూసుకుంటాను, కొంచెం టిల్ట్ చేయి అంటున్నా. చూస్తా అని చెప్పాను కదా. హోల్డ్ చేయాలి. హోల్డ్ చేయాలి. చేతులు పెట్టమ్మా, చేతులు పెట్టమ్మా. నేను చూసుకుంటాను. నేను చేతులు పెట్టక బిడ్డ. భయ్యా హ్యాండ్స్ పెట్టమాకు. నేను చూసుకుంటా, తిప్పి ఇక్కడే.
హ్యాండ్స్ పెట్టమా. మజా వచ్చిందా? ఇంజూరీ అవుతుంది. సరే హ్యాపీయా 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 హ్యాపీ. పట్టుకోవాలి. వద్దు, నేను కింద పడా. ఎంజాయ్ చేసాం. ఒక ఫోటో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Ouch.